వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ప్రశ్న రావణ్ అరెస్ట్ అన్నమాట. ఇంత చిన్న యూట్యూబర్ని ప్రశ్నించినందుకు, అంటే తను మాట్లాడింది తప్పైనప్పటికీ ఇన్నిసార్లు అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అనే అతను మాట్లాడిన మాటల వల్ల మతాల మధ్యలో విద్వేషాలు వస్తాయి. దానివల్ల ఆ మతం వాళ్ళకి ఈ మతం వాళ్ళకి మీద, ఈ మతం వాళ్ళకి ఆ మతం వాళ్ళ మీద విద్వేషాలు పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రశ్న రావణ్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. దాదాపు అతను మాట్లాడే అన్ని వీడియోల్లో కూడా అక్కడక్కడ కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వస్తుంది. మనమేమి అబ్బో అసలు అతను అలా మాట్లాడడం అని మనం చెప్పం, వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే సందర్భంలో కూడా అతను కాస్త హార్ష్గానే మాట్లాడతాడు. పైగా అతను ఇంతకుముందు పాత వీడియోల్లో రాధా మనోహర్ దాస్ విషయమే తీసుకుంటే, అతను క్రిస్టియన్ మతాన్ని, క్రైస్తవ మతాన్ని ఏ విధంగా ఆ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని, ఆ మతంలో పాస్టర్లని, ఇలా అందరినీ మూకుమ్మడిగా దాడి చేసి, అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఒక జీసస్ తల్లిని అతను మాట్లాడే మాటలు కావచ్చు, అవి చాలా అభ్యంతరకరం, మతం ఏదైనప్పటికీ. అయితే ప్రశ్న రావణ్ ఏం చేశాడంటే, అతను అలా మాట్లాడుతున్న దాన్ని, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు కదా, ఆ మతం వాళ్ళు ఎంత బాధపడతారు, అదే రాముడుని ఈ దేశంలో ఎక్కువ మంది పూజిస్తారు, ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అలాంటి రాముడు గురించి నేనేదన్నా మాట్లాడితే ఎంత బాధ ఉంటుంది, ఆ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అని ప్రశ్నిస్తూ అతను ఒక వీడియో చేశాడు. వీడియో చేస్తే ఆ వీడియోని వీళ్ళు ఏం చేశారంటే కట్ చేసి, ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అన్న మాట దగ్గర కత్తిరించి, ఇతను రాముడిని తిట్టినట్టుగా వేరే మాటలు తీసుకొచ్చి పెట్టి, అది ఒక రకంగా ఇంత ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోని ఆయా కొన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళ అఫీషియల్ పేజెస్లో పెట్టుకుంటున్నాయి. నేను అనుకుంటాను ఆ అధినేతలకు తెలిసి జరుగుతుందని అనుకోను. వీళ్ళు అధినేతల మెప్పు కోసం వీళ్ళు చేసే గాడిద పనులు ఇవన్నీ మధ్యలో ఇట్లా చేసి, ఇప్పుడు అతనిని బయట ప్రపంచంలో అతను ఒక హిందూ వ్యతిరేకి, హిందూ మతాన్ని తిడతాడు, అలాగే ఈ దేశానికి సంబంధించి మాట్లాడిన మాటల విషయంలో కూడా అలాగే కొన్ని తీసుకొచ్చి చేర్చి, అతను ఈ దేశ ద్రోహి, ఈ దేశానికి వ్యతిరేకి అని చెప్పి అతన్ని ఆ విధంగా క్రియేట్ చేసి వీడియోలు చేసి పెడుతున్నారు. ఇది తప్పు కదా. అందులోనూ అతనికి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా చాలా మంది బయట తీసుకొస్తున్నారు. తనకి వేరే మహిళతో సంబంధాలు కావచ్చు, ఒక ఫేక్ వీడియోస్ అని కొంతమంది అంటున్నారు. అవి ఖచ్చితంగా ఫేక్ వీడియోస్. అతను ఎంత మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉంటాడు, ఎంత చక్కగా మాట్లాడతాడు, అతను లేవనెత్తే అంశాల పట్ల ఎంత రాటుదేలిని వ్యక్తిలాగా మాట్లాడతాడో, అలాగే సున్నితమైన అంశాల పట్ల అంతే సున్నితంగా అతను స్పందిస్తూ ఉంటాడు. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి అంటే, ఇంతమంది మూకుమ్మడి దాడి చేసి అతను ఒక చెడ్డవాడిగా క్రియేట్ చేసి, అతని మీద ఈరోజు ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషను, ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషను తిప్పుకుంటూ తీసుకెళ్ళి ప్రతి చోట బెయిల్ దొరుకుతుండేసరికి బెయిల్ దొరకని సెక్షన్ అతని మీద పెట్టారు. ఉపా యాక్ట్ పెట్టారు. ఈ ఉపా యాక్ట్ని పెట్టారు కాబట్టి దానిని సమర్థించుకోవటం కోసం అతను దేశద్రోహం చేశాడు, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని ఒక కట్ అండ్ పేస్ట్ వీడియోని
తీసుకొచ్చారు. ఇలా దేవుడి గురించి ఎట్లా అయితే కట్ అండ్ పేస్ట్ వీడియోని తీసుకొచ్చారో ఇప్పుడు ఇది కూడా అలాగే కట్ అండ్ పేస్ట్ వీడియోని తీసుకొచ్చారు. తీసుకొస్తే సమాజం ఏమనుకుంటుంది జనరల్గా, అవును కదా అతను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా, మరి అలా మాట్లాడినప్పుడు కేసులు పెట్టక ఏం చేస్తారు అని చెప్పి పబ్లిక్ వీళ్ళ ఇమేజ్ని పెంచుకోవటానికి. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటుంది, ఏంటిది యూట్యూబ్లో వీడియోలు చేసుకునే అతన్ని ఇలా ఒక స్టేషన్ కాబట్టి ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇస్తుంది, పెట్టిన కేసు తప్పు అయితేనే కదా బెయిల్ ఇస్తుంది. మరి మనకున్న చట్టాల ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయకూడదు అతన్ని. 7 సంవత్సరాల తరువాత పైన పడి నేరం చేశాడు అనే సెక్షన్స్ అట్రాక్ట్ అయితేనే అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇప్పుడు ఇలా వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తుంటే ఏం చెప్తున్నారు, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇతన్ని నా దగ్గరకు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ప్రశ్న వస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇక తప్పనిసరి వాళ్ళు కింద పడ్డా మాదే పై చేయి ఉండాలి అనే ఒక ఉద్దేశంలో ఉపా యాక్ట్ పెట్టి ఆ ఉపా యాక్ట్ని సమర్థించుకుంటానికి ఇంకొన్ని దొంగ వీడియోలు తయారు చేశారు. నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, కొన్ని సంవత్సరాల క్రితం కన్నయ్య కుమార్ అని జేఎన్యూ స్టూడెంట్ ఉండేవాడు ఒక అతను. అతన్ని అప్పుడు మానవ వనరుల శాఖ మంత్రిగా స్మృతి ఇరానీ ఉండేవాళ్ళు. ఆవిడికి ఆ శాఖ మీద పెద్ద పట్టు లేదు. ఇప్పుడు మహిళలకు ఏం చేస్తుంటారంటే వీళ్ళు కొన్ని శాఖలు ఇచ్చేసేసి పెత్తనం వేరొకళ్ళు చేస్తుంటారు. వీళ్ళని జస్ట్ టీవీలో బొమ్మల్లాగా చూపిస్తూ ఉంటారు, జస్ట్ మౌత్ పీసుల్లాగా వాడతారు తప్పితే మేము మహిళలకు ఎలాంటి పోస్టులు ఇచ్చేసాము చూడండి అన్నట్లు ఇస్తూ ఉంటారు. ఆమె మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సందర్భంగా జేఎన్యూ అంటే అది మన భారతదేశం మొత్తం మీద ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అనమాట. జేఎన్యూ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంటుంది అది. ఆ యూనివర్సిటీలో అందరూ చాలా మేధావులు తయారవుతూ ఉంటారు. అలాగే ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు చాలామంది విదేశాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా ఉంటారు. ఇప్పుడు మనం హార్వర్డ్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటామే, అట్లా ఇది మన దేశంలో అంత గొప్ప యూనివర్సిటీ అనమాట. ఆ యూనివర్సిటీలో స్కాలర్షిప్ల విషయం గురించి కావచ్చు, లేదు మెస్ ఛార్జీల విషయంలో కావచ్చు, పిహెచ్డి స్టూడెంట్స్ యొక్క స్కాలర్షిప్లు ఇచ్చే విషయంలో కావచ్చు, అక్కడ ఒక పెద్ద ధర్నా జరుగుతుంది. ధర్నా జరుగుతుంటే దానికి ఈ కన్నయ్య కుమారు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాసెస్లో కన్నయ్య కుమారు ఈ దేశాన్ని తిడుతున్నట్లుగా కొన్ని స్లోగన్స్ ఇచ్చాడు అని చెప్పి అతని మీద కేసు పెట్టారు. దేశద్రోహ నేరం కేసు పెట్టారు. పెడితే అతను ప్రస్తుతం ఉన్న సిపిఐ పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘమైన ఏఐఎస్ఎఫ్లో పనిచేస్తాడు అతను. వాళ్ళ ఫాదర్ కూడా కమ్యూనిస్టే. బీహార్ బెగుసరాయ్ అని చెప్పి దాన్ని బెగుసరాయ్ ప్రదేశాన్ని ఏమంటారంటే ఆంధ్ర మాస్కో అంటారు. అంతమంది ఎక్కువ మంది కమ్యూనిస్టులు ఉంటారు అక్కడ. చాలా సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ ఉండేవాళ్ళు బెగుసరాయ్. ఆ ప్రాంతంలో వ్యక్తి అనమాట ఇతను. అయితే ఇతను వాళ్ళ మదరు అంగన్వాడీ టీచర్. ఈ అబ్బాయి బాగా చదువుకుని జేఎన్యూకి వెళ్ళాడు. జేఎన్యూకి వెళ్తే జేఎన్యూలో అతను పిహెచ్డి చేస్తుంటే అతను సహజంగా రాజకీయాల్లో మీద ఉన్న అభిరుచి కొద్దీ చిన్నప్పటి నుంచి చూసిన రాజకీయాల వల్ల అతను ఏఐఎస్ఎఫ్లో చేరి ఆ మొత్తం ఉద్యమానికి లీడ్ చేస్తున్నాడు. అతను ఉంటే అక్కడ యూనివర్సిటీలో మన మాట చెల్లుబాటు కాదు అనే ఉద్దేశంతో అతన్ని మీద దేశద్రోహ నేరం పెట్టడానికి అతను మీద ఇలా కట్ అండ్ పేస్ట్ ఆడియో టేపులు పెట్టి కేసు బుక్ చేశారు. అతన్ని తీహార్ జైల్లో పెట్టారు. పెడితే అతను అలా దేశద్రోహానికి పాల్పడే వ్యక్తి కాదు, దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చే వ్యక్తి అంతకన్నా కాదు. అతని మీద అతనికి నమ్మకం ఉంది. అతను ఛాలెంజ్ చేశాడు, నేను మాట్లాడిన టేపుల్ని మీరు ఫోరెన్సిక్ టెస్ట్కి పంపండి. టెస్ట్కి పంపితే అది మాట్లాడింది నేను అయితే శిక్ష అనుభవిస్తాను, కాదు అని తేలితే కనుక
నాకు బెయిల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో కేసు అతని తరఫున లాయర్ మాట్లాడితే అవి పంపిస్తే ఆ టేబుల్ అబద్ధం అని తేలింది. అతను విడుదల చేశారు. ఆ తర్వాత అతని పైన ఎన్నోసార్లు అతన్ని చంపటానికి ఇవాళ ప్రశ్న రావణ్ణి ఎట్లా అయితే స్టేషన్ నుంచి స్టేషన్కి తీసుకెళ్లేటప్పుడు ఒక మాబ్ వెళ్ళి మీద పడి అతన్ని కొట్టాలని ప్రయత్నం చేసి 1-2 చోట్ల కొట్టినట్టు కూడా ఉన్నారు. ఎలా చేస్తున్నారో అప్పుడు అతన్ని కూడా అలాగే అసలు అతన్ని మర్డర్ చేయాలని ప్లాన్ చేశారు కన్నయ్య కుమార్ని. అప్పుడు అతను స్పీచెస్ మామూలుగా ఉండవు. ఒక రకంగా మోడీని ఈ భారతదేశంలో మొట్టమొదటిగా మాస్ ర్యాగింగ్ అంటే ఏంటో మోడీకి రుచి చూపించిన వాడు కన్నయ్య కుమార్. అతన్ని సాధించింది చిన్నదేం కాదు. అతను ఒక ప్రశ్న వేశాడు అంటే దానికి సమాధానం ఉండదు, అలా ఉంటాయి కదా. సరే, అతన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది ప్రశ్నించడం నేర్చుకున్నారు. అతను బీహార్లో అదే బెగుసరాయిలో ఎంపీగా పోటీ చేస్తే నామినేషన్ వేయటానికి వెళ్ళిన రోజున అపూర్వమైన ప్రదర్శన మామూలుగా జరగలే. అయితే అతను ఓడిపోయాడు. ఎలా ఓడిపోతాడో అందరికీ తెలుసు. సరే, అయిపోయింది. ఆ తర్వాత అతను పరిస్థితులకి తట్టుకోలేక చాలాసార్లు అతని పైన దాడి జరుగుతుంటే రీజన్స్ ఏమన్నా కానివ్వండి, అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎంపీగా పోటీ చేస్తే మళ్ళీ అతన్ని మన బాక్సులు ఉన్నాయి కదా ఓడిచ్చారు. ఇప్పుడు ఈ ఉదంతాన్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే, నేను ప్రశ్న రావణ్ విషయంలో కూడా వీళ్ళు కట్ అండ్ పేస్ట్ వీడియోలు పెట్టి అతన్ని ఉపా చట్టం ద్వారా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఉపా చట్టంలో అరెస్ట్ చేస్తే బెయిలు బాగా లేట్ అవుతుంది. బాగా లేట్ అవుతుంది. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు దొరికిన 4 బెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెయిల్స్ ఉపా చట్టంలో బెయిల్ దొరకడంలో పోల్చుకుంటే మసికాంతరం అన్నమాట. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 4 బెయిల్స్ అక్కడ పెట్టిన సెక్షన్స్ని బట్టి, అతని మీద అభియోగాలను బట్టి అది పెద్ద విషయం కాదు, బెయిల్ వచ్చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.